ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. స్కాన్ చేసిన తర్వాత ఈ హాస్పిటల్ అడ్మిట్ చేసాడు. అది పూట చూశారు. చూసిన తర్వాత సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. ఇలాగ గర్భసంచి వచ్చేసి ట్యూబ్ ఇలా వచ్చింది, సర్జరీ చేయాలమ్మా అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి సర్జరీ చేయండి సార్ అంటే అమౌంట్ 50,000 అడిగారు. సార్ మీరు లేను సార్ అని చెప్పేసి 40,000 అడిగారు. సరే సార్ ఇస్తాను సార్ చేయండి అన్న. చేసిన తర్వాత అతను బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయిందమ్మా. బ్లడ్ కడుపులో పాజిటివ్ అయిపోతుందమ్మా, బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ తెచ్చి ఎక్కించు. వచ్చిన తర్వాత నా బ్లడ్ తీసుకుని మా బాబాకి బ్లడ్ కూడా తీసుకుని ఎక్కించేసాను. 4 బ్యాగులు అతను ఎక్కించేసాను. ఎక్కించిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత నేను బ్లడ్ బుక్ అన్నాను. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందమ్మా, భయపడే పని అని చెప్పేసి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పేసి అన్నాను. నేను మార్నింగ్ మా బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను మార్నింగ్ నేను నైట్ ఒక్కనే ఉన్నాను. మా అత్తగారు నేను ఉన్నాను, మా బాబంతులు అందరూ ఏడా ఉన్నారు. మార్నింగ్ ఎట్లా కొంచెం మళ్ళీ బ్లడ్ కావాలని అన్నారు. మళ్ళీ బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి మళ్ళీ 2 తీసుకొచ్చాం. బాడీ ఎక్కించేసారు. ఎక్కించిన తర్వాత మా అత్తగారు లోనికి వెళ్ళి చూసిన బాబు ఇట్లా గచ్చిగా చేస్తుంది బాబు అని చెప్పేసి అంది. సార్ నేను లోనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత బయటకు వచ్చి సార్ ఇలా చికాకు సార్ ఏంటి సార్ అంతకుముందు డాక్టర్ గారికి ఫోన్ చేశారు, వస్తున్నారమ్మా అన్నారు. చూసిన తర్వాత నేను మాట్లాడాను. డాక్టర్ అన్నారు నేను నైట్ మొత్తం తీసుకుంటుంటే అది సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకు అలాగే ఉంటుంది, దానిపై ఇబ్బంది ఏం లేదు, మీ బాగానే ఉందని చెప్పేసి అన్నారు. లాస్ట్ మేము బయట ఫోన్ మాట్లాడుతున్నాను. డాక్టర్ లోనికి వెళ్ళి చూశారు. చూసిన తర్వాత నన్ను పిలిపించారు. నేను మా బాబాకి లోనికి వెళ్ళి ముగ్గురు లోనికి వెళ్ళిన తర్వాత ఆగిపోయిందమ్మా అని చెప్పేసి అన్నారు. అదే సార్ ఇప్పుడు బాగా హార్ట్ బీట్ అయిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి ఇమీడియట్గా అని చెప్పేసి అన్నారు. సార్ చెప్పేసి ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే మీకు ఇక్కడ ఆపరేషన్ చేసినా చేయకపోయినా బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. చెప్పలేదు సార్, మాకు చెప్పలేదు. అలా చెప్పరాదు. అయితే సీరియస్ ఉందని అంటే కడుపుల నొప్పి వస్తుందని చంద్రగూడ హాస్పిటల్ తీసుకెళ్లారు, సాయి స్ఫూర్తి హాస్పిటల్కి. అక్కడ చూసిన తర్వాత వాళ్ళు స్కానింగ్ తీయించుకుంటున్నామా సత్తుపల్లి అని చెప్పారు. ఆల్ఫా స్కానింగ్కి వెళ్ళమన్నారు. అయితే ఇక్కడ ఆల్ఫా స్కానింగ్కి వచ్చినప్పుడు పేషెంట్ కాన్షియస్లో లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్కానింగ్ తీశారు. తీసిన తర్వాత వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని ఫోన్ చేసేలోపు ఈ లోపల స్కానింగ్ వాళ్ళు ఇక్కడ ముందు ఎస్సీసీ హాస్పిటల్కి ప్రిఫర్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు ఎమర్జెన్సీ సీరియస్ అని చెప్పలేదు. అంతగా అసలు డాక్టర్ గారు సర్జన్ కాదంట. మరి స్కానింగ్ వాళ్ళను హాస్పిటల్ డాక్టర్ గారు మరి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మేము బయటకు తీసుకెళ్దాం కానీ లేదమ్మా ఇప్పుడు మీరు హాస్పిటల్ అటు ఇటు తిప్పితే పేషెంట్ కండిషన్ సీరియస్ అయిపోద్ది, ఇక్కడ ఉంచండి సర్జరీ చేపిస్తాం అని చెప్పారు. అయిన తర్వాత రాత్రి సర్జరీ చేశారు. చేసిన తర్వాత కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పలేదు. కవర్ అయిపోద్దమ్మా బాగానే ఉంటుంది అని చెప్పారు. తర్వాత ఫోన్ చేసి చనిపోయారని చెప్పారు. అసలు ఇక్కడ ఉన్న డాక్టర్ గారు సర్జరీ కాదండి, ఆల్ఫా స్కానింగ్ వాళ్ళను ఎస్సీసీ హాస్పిటల్ డాక్టర్ గారు ఒక్కమ్మకై ఇక్కడ బయటకు తీసుకుపోతే పేషెంట్ చనిపోతారని చెప్పి ఇక్కడే సర్జరీ చేసేలా చేశారు. మా వాళ్ళు భయపడి ఇక్కడే జాయిన్ చేశారు హాస్పిటల్లో. సర్జన్ కాదంట ఇక్కడ ఉన్న డాక్టర్ గారు. జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. ఇది వచ్చేసి గైనకాలజీకి సంబంధించిన హాస్పిటల్ కూడా కాదు. ఆయన వచ్చేసి ఆపరేషన్ చేయాలన్నారు. మనకి ఎగ్జాక్ట్లీ 11:45కి ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. 1:45కి ఆపరేషన్ అనేది కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత పేషెంట్ అనేది ఓకే కొంచెం పర్లేదు నార్మల్ కండిషన్లో ఉన్నారని చెప్పారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని వాళ్ళ భర్తని వాళ్ళ అత్తగారిని ఇద్దరిని ఆపరేషన్ థియేటర్లోకి పంపించారు. వాళ్ళకి చూపించారు. తర్వాత 1 గంట తర్వాత పేషెంట్ స్పృహలో లేదని చెప్పారనమాట. తర్వాత స్పందించట్లేదు. డాక్టర్ గారు నర్సులు హడావిడి చేస్తున్నారు. పేషెంట్ అనే వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారని మాకు చెప్తున్నారు అనమాట. ఇక్కడ 11:45 చనిపోయారు. వాళ్ళు ఆపరేషన్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఆపరేషన్ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు.
చూపించడానికి. వాళ్ళు చూసిన తర్వాత కొంచెం నార్మల్ గా ఉన్నారు, స్పృహలో లేరు, కానీ ఏదో చిచ్చుగా చేస్తున్నారు పేషెంట్. వాళ్ళు బయటకు వచ్చిన 10 minutes కి పేషెంట్ అనే వాళ్ళు చనిపోయారు అనమాట. చనిపోయిన తర్వాత డాక్టర్ గారు హడావిడి చేస్తున్నారు. 7:38 వచ్చారంగానే ఆల్ఫా దగ్గర తీసుకొచ్చారు. ఆల్ఫా స్కానింగ్ సెంటర్ అతను ఏం చేశారంటే, ఈ హాస్పిటల్ ఉన్నది, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది కడుపులో నొప్పి, ఈ డాక్టర్ గారు చూస్తారంటే ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఈ డాక్టర్ గారి దగ్గర రాగానే లోన ఏదో ఇన్ఫెక్షన్ లా ఉందమ్మా, సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయడానికి ఇక్కడ ఆయన డాక్టర్ లేదు కానీ మా వాడు ఒకడు అతను అడిగితే బయట నుండి వస్తారు డాక్టర్ గారు అని చెప్పన్నారు. మినిస్ట్రీ కృష్ణ గారు ఎవరు అంటే ఆయన తీసుకువచ్చి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత అమ్మాయికి మద్దతు ఇచ్చారు. పొద్దున్నే ఇబ్బంది ఏం లేదండి, పొద్దున్నే బాగానే ఉంటుందని చెప్పన్నారు. నైట్ అయిపోయింది. పొద్దున్నే మేము మళ్ళీ వచ్చి అడిగిన తర్వాత పేషెంట్ కండిషన్ ఎలా ఉందంటే బాగానే ఉంది అది ఇది అన్నారు. ఏంటంటే వైర్లు ఇవన్నీ సిలిండర్ పైప్ పీకేసుకున్నది ఏంటంటే, అంతే అమ్మ మొత్తంలో ఉంది కదా ఇప్పుడు దాకా కొంచెం నొప్పి వస్తుంది అని చెప్పి అన్నారు. నొప్పి వస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు పేషెంట్తో మాట్లాడచ్చు అంటే ఇప్పుడు మాట్లాడకూడదు అన్నారు. మళ్ళీ 10 గంటలకు వచ్చి మళ్ళీ అడిగాం, సేమ్ కండిషన్ ఉంది కదండి ఏంటి పరిస్థితి అంటే ఇబ్బంది ఏం లేదని చెప్పన్నారు. 11 గంటలకే బయటికి తీసుకెళ్ళండి హాస్పిటల్కి అన్నారు. బయటికి ఎందుకు తీసుకెళ్ళాలంటే మా వల్ల కావట్లేదు ఇక్కడ అన్నారు. అప్పటికే ఎంబీ చనిపోయింది. 3 days బ్యాక్ నుంచి కడుపు నొప్పితోటి సఫర్ అవుతుందంట. వాళ్ళ ఇంటి దగ్గర చింతలపూడి అరౌండ్ వాళ్ళ ఇల్లు. అయితే నిన్న వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, వాళ్ళ మరిది పెళ్ళిలో ఏదో ఫంక్షన్ ఉంటే ఆ 3 days బ్యాక్ నుంచి కూడా నార్మల్ కడుపు నొప్పి అనుకొని లోకల్ ప్రాక్టీషనర్ తోటి నొప్పి ఇంజెక్షన్స్ చేయించుకుంటుంది. అయితే నిన్న హెవీ వర్క్ చేసేసరికి కొలాప్స్ అయిపోయిందంట. ఆ ఫంక్షన్లో హెవీ పెయిన్ తోటి కొలాప్స్ అయిపోతే ఆమెని ఈ హాస్పిటల్ తీసుకెళ్లారు, చింతలపూడి సాయి స్ఫూర్తి హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కేసు బాగాలేదని చెప్పి సత్పల్లి స్కాన్ సెంటర్కి పంపించారు. ఫస్ట్ స్కాన్ సెంటర్కి పంపిస్తే స్కాన్ చేస్తుంటేనే పేషెంట్ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇక్కడ రావడమే కొమటోస్ కండిషన్ వచ్చింది. కొమటోస్ అంటే స్పృహ లేనట్టుగా వచ్చింది. వచ్చింది మీ దగ్గరికి? స్కాన్ సెంటర్కి చెప్తున్నా. స్కాన్ సెంటర్ కి అరౌండ్ 7 అయ్యుండి వచ్చేమో. అది ఎప్పుడు? ఈ రోజు? నిన్న నైట్ 7 PM. ఓకే. సో సార్ నాకు కాల్ చేశారు, సార్ ఇట్లా స్కాన్ చేస్తుంటే పేషెంట్ ఒకరు కొలాప్స్ అయ్యారు, అర్జెంట్గా చూడండి అని అంటే మన దగ్గర షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసేసరికి బీపీ 60. మీ దగ్గర ఎప్పుడు అడ్మిట్ చేసుకున్నారు? నైట్ 9 సార్, 8:39 సుమారు అరౌండ్. ఓకే. మీ దగ్గర ట్రీట్మెంట్ జరిగిందా? ట్రీట్మెంట్ అంటే అదే 8:30కి అట్లా వస్తే ఫస్ట్ పేషెంట్ తీసుకున్నప్పుడు బీపీ 60, అన్కాన్షియస్, పేల్ అంటే రక్తహీనత ఉన్నట్టు కళ్ళు మొత్తం పేల్ అయిపోయింది ఉంది. అయితే అలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా మరి పేషెంట్ అడ్మిట్ చేసుకున్నారు? అడ్మిట్ కాదండి, అదే చెప్తున్నా వినండి. సో పేషెంట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ స్కాన్ సెంటర్ కాల్ చేస్తే, సార్ అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ రప్చర్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ అది యాక్చువల్గా కడుపు నొప్పి కాదు, అది గర్భసంచిలో కాదు, ట్యూబ్ లో ఫామ్ అయింది, పగిలిపోయి రప్చర్ అయిపోయి కడుపు అంతా బ్లీడ్ ఉంది ఫుల్ గా, అందుకే కొలాప్స్ అయిపోయిందని చెప్పారు. సో తీసుకునేసరికి కండిషన్ కి ఆ సార్ చెప్పిన స్కాన్స్ కి ఈ కండిషన్ కి మ్యాచ్ అయింది అనమాట. బ్లడ్ ప్రెషర్ లేదు, అన్కాన్షియస్ ఇది అనేసరికి నేను వెంటనే వాళ్ళ అటెండర్స్ పిలిచేసరికి ఇట్లుందండి పరిస్థితి, చాలా క్రిటికల్ ఉంది, బ్లడ్ అంతా లాస్ అయిపోయింది. బయట హాస్పిటల్లో టెస్ట్ చేయించినప్పుడు హెమోగ్లోబిన్ మనకి 8.9 ఉందండి. నేను నీతో మాట్లాడుతూనే మన దగ్గర కూడా హెమోగ్లోబిన్ టెస్ట్ అది చేపిస్తే మన దగ్గరకు వచ్చేసరికి 4.7, అంటే ఆల్మోస్ట్ 4 units బ్లడ్ లోపల ఆల్రెడీ లాస్ అయిపోయింది. సో వెరీ క్రిటికల్ సార్. వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ మదర్ని, ఇంకా వాళ్ళ బాబు గారిని, సమ్ రిలేటివ్స్ అందరినీ నా ఓపీ రూమ్లో నిర్మించిన ప్రాంతాల నుంచి పెట్టి సేమ్ ఇట్లానే వీడియో కౌన్సిలింగ్ తీసుకున్నాను అన్నమాట. వీడియో ఆన్ చేసి, సార్ మీరు ఏం చెప్పినా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, అనేది సర్జరీ చేయాలి, చేసి ఆ బ్లీడ్ అంతా తీయాలి, చాలా మల్టిపుల్ బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కియాలి, సర్జరీ చేస్తున్నప్పుడు కూడా డెత్ అవ్వచ్చు, సర్జరీ తర్వాత డెత్ అవ్వచ్చు, 2 days తర్వాత కూడా డెత్ అవ్వచ్చు. చెప్పారు సేమ్ ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అదే ఆ వీడియోలో కూడా చెప్పానండి. చేయమంటేనే చేస్తాం, డెత్ ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ థింగ్, సర్జరీ జరిగేటప్పుడు కూడా డెత్ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బీపీ లేదు, వెరీ క్రిటికల్ పేషెంట్, ఇప్పుడు బయటికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది, బయటికి వెళ్ళే దానిలో కూడా డెత్ అవ్వచ్చు, ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఓకే అని చర్చించుకొని డిస్కస్ చేసి ప్రతి రిస్క్ యాక్సెప్ట్ చేస్తా అని వీడియోలో చెప్పి సంతకాలు పెట్టి థంబ్ ప్రింట్, ఫింగర్ ప్రింట్ వేస్తేనే నేను చేస్తా అండి అని చెప్పిన తర్వాత వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఇంకా అదర్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ కూడా చాలా చెప్పినాయండి, రీనల్ ఫెయిల్యూర్, ఇంట్రాప్ డెత్, మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్, ఇవన్నీ చెప్పా. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, మ్యాసివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం అయితే ఇవన్నీ చెప్పా. మీరే తెచ్చుకోవాలి, బ్లడ్ కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇన్ని ప్యాకెట్స్ ఉంటాయి ప్యాకెట్స్. సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత సేఫ్ ఉంది, అన్ని ఆర్గన్స్ మంచి పని చేసిన ఎంఎస్ గ్రోలోకి వస్తుందంటే అప్పుడు నేను ఓకే ఇంకా సేఫ్ అనుకోవచ్చు. ఓకే అంటే చెప్పండి అని చెప్తే వాళ్ళు బయటికి వెళ్ళారు, డిస్కస్ చేసుకున్నారు వాళ్ళ అటెండర్స్తో. ఫంక్షన్ అవ్వడం వల్ల చాలా మంది వచ్చారు, డైరెక్ట్ ఫంక్షన్లో కొలాప్స్ అయింది కదా, చాలా మంది వచ్చారు. వచ్చేసరికి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఫింగర్ ప్రింట్, వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్ ఇన్ లా ముగ్గురు సైన్ ఫింగర్ ప్రింట్తో సహా తీసుకున్న తర్వాత నేను సర్జరీలోకి తీసుకెళ్ళాను. సర్జరీలోకి ఏమైంది, మ్యాసివ్ బ్లడ్ లాస్ సార్, ఎంత అంటే హెవీ బ్లడ్ లాస్, అది కూడా ఫొటోస్ కూడా తీసాను. నైట్ అరౌండ్ 9:30, 10:30, ఒక 1 hour అయ్యి ఉండొచ్చు.
బానే అంటే సార్ ఇంకా రిస్క్ తో చేసిన ఆపరేషన్ అది. బానే అని ఎట్లా చెప్తామండి, చేసిందే రిస్క్ కదా. సో రిస్క్ తోనే చేసినాం సార్. చేయకపోతే ఎలాగో చచ్చిపోద్ది సార్, అరగంటలో చచ్చిపోతుందండి. చూసుకుంటూ అయితే అట్లా వదిలేయలేం కదా. షిఫ్ట్ చేసుకుంటారా మీ ఆప్షన్, షిఫ్ట్ చేసి దానిలో చనిపోతే వాళ్ళు అడిగితే చనిపోవచ్చు. పేషెంట్ తాలూకు వాళ్ళు ఇష్టపడి చేయించారండి, 100% ఇష్టపడి కన్సెంట్ ఇచ్చి మరీ చేయించారు సార్. వీడియో కౌన్సిలింగ్ లో కూడా ఓకే అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఓకే, సో ఆ పోస్ట్ ఆఫ్ లో జరిగిన కాంప్లికేషన్స్, లాస్ అయిన బ్లడ్ అదంతా కూడా వాళ్ళకి ఫొటోస్ వాళ్ళకి పంపించాం. నా దగ్గర పెట్టుకోవడం కాదు, వాళ్ళకి పంపించాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పారు సార్ బీపీ 90 ఉంది, ఇంజెక్షన్స్ మీద బీపీ మెయింటైన్ అవుతుంది, హెవీ బ్లడ్ లాస్ అయింది, దానికి దగ్గర ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చాం, ఇంకా అవసరం పడుతుంది. సో చూద్దాం నెక్స్ట్ రికవరీ ఫేజ్ ఏంటనేది మీ చేతిలో నా చేతిలో లేదు. వాట్ బెస్ట్ వీఆర్ డూయింగ్ బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. లేదు సార్, నా దగ్గర ఇందాకే కదా సార్ అంటే తాళాలు లాక్ చేసి ఉంచారు. లాక్ ఏం లేదు సార్, జస్ట్ డోర్ దగ్గరికి సార్. ఫీమేల్ పేషెంట్ కాబట్టి మేల్స్ ఏమైనా అటెండ్ అలౌ చేయకుండా అట్లా ఉంచాం. పక్కన 2 ఫీమేల్ నర్సింగ్ స్టాఫ్ అక్కడ ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ ఆల్రెడీ డెత్ అయిన తర్వాత వచ్చి చూశారు. ఇంకా వాళ్ళ పానికింగ్ సిచ్యువేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మేము డోర్ దగ్గరికి వేసి మేల్స్ ని అన్వాంటెడ్ పీపుల్ ని తెలియని వాళ్ళు అలౌ చేయొద్దని అట్లా ఉంచాం సార్. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరైనా యంగ్ ఫీమేల్ డెత్ అయినా ఇట్స్ నాట్ కరెక్ట్ కదా, ఎథికల్ గా అన్నట్టు ఆపెట్టాం. ఇక్కడే ఉన్నాం. 24-25 జోష్నా అండి, బి జోష్నా, చింతలపూడి. ఏజ్ ఎంత ఉంటుంది? 24-25. దొరికిన తర్వాత ఇంట్లో జాయిన్ చేశాం. అబ్బాయి స్కాన్ చూసిన తర్వాత టెస్ట్ చేసి బ్లడ్ తక్కువ ఉందామని చెప్పేసి బ్లడ్ ఎక్కించారు. ఆపరేషన్ చేయాలన్నారు. మేము బ్లడ్ బ్యాంక్ అడిగి ఆపరేషన్ వచ్చిన తర్వాత చేశారు. చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయితే అని చెప్పేసి అన్నారు. మార్నింగ్ చూడగలిగితే చూడండి వాళ్ళు మా అత్తగారు వాళ్ళకి తీసుకెళ్ళాము. ఇప్పుడు చికా చేస్తుంది. చికా చేస్తుంటే మన వచ్చి చెప్పింది, నాకు చెప్పి చూడంగానే చికా చేస్తుంది. నేను ఎప్పుడైనా డాడీ గారు లేరు, ఫోన్ చేసి రామచంద్ర లక్ష్యం వెళ్తే వచ్చారు. వచ్చిన తర్వాత నా రూమ్ దగ్గర డాడీ దగ్గరికి వెళ్తే డాడీ చేస్తే చికా చేస్తుందంటే అలాగే ఇద్దామని నైట్ మొత్తం ఇస్తుందిగా సాయంత్రం అలాగే ఉంది, సాయంత్రం చెప్తారా అన్నారు. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగానే పిలిచారు. చూడంగానే హార్ట్ ఆగిపోయిందమ్మా అని చెప్పేసి అంటున్నారు. అది సార్ జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక పట్టణంలోని ఎస్వీఎస్ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తొలుత గర్భసంచి సమస్యతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి తమ కుటుంబ సభ్యురాలైనటువంటి పామర్తి జ్యోత్స్నకు తొలుత సర్జరీ చేయాలనేటువంటి చెప్పినటువంటి వైద్యులు ఆ తర్వాత సర్జరీ విజయవంతమైందని, ఆ తర్వాత కొన్ని గంటలకే సర్జరీ విఫలమై మృతురాలు చనిపోయిందని చెప్పి తమకు చెప్పడంతో ఒకసారిగా కంగు తిన్నామని విస్తుపోయామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య లోపం, మరోవైపు గైనకాలజీ సర్జన్ లేకుండానే సర్జరీ ఏ విధంగా చేశారంటూ కూడా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతలపూడి మండలం కోటంపాడు గ్రామంగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనతో విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఒక్కొక్కరిగా మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుటకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. అసలు మృతురాలు పామర్తి జ్యోత్స్న మృతికి గల కారణాలను కూడా ప్రస్తుతం పోలీసులు విశ్లేషిస్తున్నారు. కానీ ఆసుపత్రి వైద్యులు మాత్రం మరొక విధంగా సమాధానం ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా కొంత గర్భసంచి సమస్యతో బాధపడుతున్నటువంటి పామర్తి జ్యోత్స్న కండిషన్ సీరియస్గా ఉందని, ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడానికి ముందే తాము ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించామని, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే సర్జరీ చేశామని, అయితే లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా జరిగిందని, గర్భసంచిలో పూర్తి స్థాయిలో బ్లీడింగ్ జరగడం వల్లనే ప్రస్తుతం రోగి మృతి చెందినట్లు ప్రస్తుతం ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్నారు. తొలుత ముందస్తుగానే వీడియో క్యాప్చర్ చేసి కుటుంబ సభ్యులతో అనుమతి తీసుకునే పూర్తి స్థాయిలో శాయశక్తుల పేషెంట్ను కాపాడుతామని ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పి వారి అంగీకారంతో సర్జరీ చేసినట్లయితే చెప్తున్నారు. మరోవైపు అటు కుటుంబ సభ్యుల వర్షన్ మాత్రం వేరే విధంగా ఉంది. ఖచ్చితంగా ఇది ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య కారణం. మరోవైపు గైనకాలజీ సర్జన్ లేకుండానే సర్జరీ ఏ విధంగా చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం ఆసుపత్రి యాజమాన్యంపై ప్రశ్నలు కురిపిస్తూ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా మృతురాలి కుటుంబ సభ్యులైతే ఆందోళన నిర్వహిస్తున్నారు. మృతురాలు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వీడియో నాగరబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.